ಹಾಯ್ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಶ್ರೀನಿವಾಸ್ ವೈಸಿ, ನಿಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದವನು. ఏంపాడు కన్నడలో రాసిండి తెలుగులో చెప్తాడు అనుకుంటాడువా? నేను పక్కా చిక్కబళ్ళాపురం ఉన్నాడు కదా, అందుకే మీకు అర్థం కాని ఏంటని చిన్నబళ్ళాపురం చెప్తాడని. ఏమంటారా ఇది? ప్రబంధ సిద్ధాంత. దీన్ని రాసిన వాళ్ళు పెట్టేశారు అంటని పిఎస్ఐ. వీళ్ళకి సుమారు ఏళ్ళ నుంచి వీళ్ళు సుమారు ఒక 5 ఏళ్ళ నుంచిను ఈ కాంపిటేటివ్ దీంట్లో వర్క్ చేసి నెక్స్ట్ వాళ్ళు దీన్నే ತನ್ನ ಜ್ಞಾನ ఇంకొకరికి పంచాలి, ತನ್ನ ಜ್ಞಾನ ಇನ್ನೊಬ್ರಿಗೆ ಹಂಚಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಹಂಬಲದಿಂದ ಇವರು ఈ బుక్ನ రచన ಮಾಡಿದ್ದಾರೆ. కిట్టిసారు. వీళ్ళు రాసినది ఒక ప్రబంధ అనేది ఎట్లా రాయాలా, ఇది కేఎస్లో 25 మార్క్స్లకు ఉంటుంది, ఐఏఎస్లో ఎన్నో సమేతం ఉంటుంది. సో దానికోసం ఇది ప్రబంధ స్పర్ధ రాయాలంటే ఫస్ట్ మనిషితో పద సంపత్తు అనేది ఉండాలి, దాని జతకి వాక్య రచనే ఉండాలి, దాని జతకి ఎట్లా మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తాము, ఎట్లా నువ్వు ప్రజెంటేషన్ చేస్తావు అనేది భారీ ఇంపార్టెంట్. ఆనిట్లా ప్రబంధ సిద్ధాంత అనే బుక్ వెరీ బ్యూటిఫుల్, జాస్తి బాగా రాసినారు. ఇది విశేషంగా ఇది ఆ బుక్ అంటే దీంట్లో ప్రబంధ పత్రిಕೆಯ ಪಠ್ಯಕ್ರಮ, ప్రబంధ రచన ఎట్లా రాయాలా, ಮತ್ತೆ ఆ బరవణికి ఎట్లా ఉండాలా, ప్రబంధ అనేది పరీక్ష ఎట్లా స్పేస్ చేయాలా, ಮತ್ತೆ ఈ ప్రబంధ అనేది ఎవరి నుంచి తీసుకొచ్చారు దీని ఇతిహాసం సమేతం చెప్పే ప్రయత్నం బుక్లో చేసిండారు. సో ఇట్లా ಮತ್ತು ఈ జాగతిక మట్టంలో నడిచే అనేక విచారాలు నడుస్తాయి. అది జాగతికంగా కావచ్చు, చారిత్రంగా కావచ్చు, ಅಥವಾ ప్రజెంట్ ప్రాచలిత ఘటనావళిలు కావచ్చు. ఇవన్నీ సమేతను దీంట్లో దాఖలు చేసే ప్రయత్నం కిట్టిసార్ వాళ్ళు చేసినారు. సో స్పర్ధా జగత్తులో మన చిన్నబళ్ళాపురం వాళ్ళు ఎవరుండారో, స్పర్ధ ఏమన్నా ఒకటి కావాలని కసి మీద ఎవరుండారో ఖండితంగా ఇది వాళ్ళకి ఒక దీపం వల్ల ఇది నిలబడే ఒక ఛాన్స్ అంటూ భారీ ఉంది. ఈ బుక్ ఖండితంగా తీసుకోండి, ಮತ್ತು చదవండి. ಖಂಡಿతంగా ಇದು ಯಶಸ್ಸಿನ ದಾರಿ ಅಂತೂ ನಿಮ್ಮದಾಗಲಿದೆ. ಧನ್ಯವಾದ. ಥ್ಯಾಂಕ್ ಯು.